పిల్లలు, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. కథ ఏమిటంటే మౌనం యొక్క బలం. చిన్న గ్రామంలో తాతయ్య, తన మనవరాలు రాధ కలిసి ఉండేవారు. రాధ చాలా చురుకైన అమ్మాయి. రోజంతా మాట్లాడుతూ నవ్వుతూ ఉండేది. ఒకరోజు తాతయ్య బయట మంచం మీద కూర్చొని ఉండగా రాధ ఎప్పటిలాగే మాట్లాడుతూనే ఉంది. తాతయ్య నవ్వుతూ అడిగాడు, రాధా, నీకొక మంచి కథ చెప్పనా? చెప్పు తాతయ్య అని ఆనందంగా అంది రాధ. తాతయ్య కథ మొదలుపెట్టాడు. ఒక ఊరిలో రామయ్య అని వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరి జనాలు ఒక నమ్మకం పెట్టుకున్నారు. గట్టిగా మాట్లాడేవాళ్లే ధైర్యవంతులు, గొప్పవాళ్ళు అని. అందుకే అందరూ గట్టిగా, ఎక్కువగా మాట్లాడేవారు. కాని రామయ్య మాత్రం చాలా ప్రశాంతంగా, తక్కువగా మాట్లాడేవాడు. దాంతో ఊరివాళ్లు అతన్ని చూసి, అతనికి ఏమీ తెలియదు, అందుకే మాట్లాడడు అని తక్కువగా చూసేవారు. ఒకరోజు ఊరిలో పెద్ద సమస్య వచ్చింది. కాలువలో నీరు ఆగిపోయింది. రాజు ప్రకటించాడు, ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో వారికి బహుమతి ఇస్తాను. అందరూ కలిసి కాలువ మూలం వెతకడానికి వెళ్లారు. గుహల్లోకి వెళ్లి ఎక్కడ పడితే అక్కడ తవ్వడం మొదలుపెట్టారు. గట్టిగా మాట్లాడుతూ గందరగోళంగా ప్రయత్నించారు. కాని ఎక్కడా నీరు కనిపించలేదు. అందరూ అలసిపోయి కూర్చున్నారు. అప్పుడు రామయ్య నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. తన మనసు ప్రశాంతంగా ఉంచి నీటి శబ్దం ఎక్కడినుంచి వస్తుందో వినడానికి ప్రయత్నించాడు. కొద్దిసేపటికి అతనికి ఒకచోట నీటి శబ్దం వినిపించింది. అతను అక్కడికి వెళ్ళి మెల్లగా తవ్వాడు. అప్పుడే నీరు ఒక్కసారిగా ఉబికి వచ్చింది. కాలువ మళ్లీ ప్రవహించడం ప్రారంభించింది. అందరూ ఆశ్చర్యపోయారు. రామయ్యను గౌరవంగా చూశారు. రాజు అతన్ని పిలిచి బహుమతి ఇచ్చి తన సలహాదారుగా నియమించాడు. తాతయ్య కథ ముగించి రాధను చూసి అన్నాడు, రాధా, మాట్లాడితేనే గొప్పవాళ్ళు అనుకోవడం తప్పు. మౌనం బలహీనత కాదు, అది ఒక గొప్ప బలం. ప్రశాంతంగా ఆలోచించేవాళ్లే నిజంగా సమస్యలను పరిష్కరిస్తారు. రాధ ఆలోచిస్తూ తల ఊపింది. మౌనం బలహీనత కాదు, అది జ్ఞానం, ఆలోచన, విజయం వైపు తీసుకెళ్లే బలం.